మార్గశిర శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకొంటారు. ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ రోజంతా ఉపవాస వ్రతం పాటించి మరుసటి రోజు తిరిగి పూజ చేసి భోజనం చేసి ఉపవాసం విరమించాలి. అంతేకాకుండా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్పంగా కూడా ఆరాధిస్తూ ఉండడం ఆచారం. కనుక పుట్ట వద్దకు వెళ్లి పూజ చేసి పుట్టలో పాలు పోయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. దీనికి తోడు గ్రహదోషాలతో బాధపడేవారు, ముఖ్యంగా రాహు, కేతు, సర్ప, కుజదోషములున్నవారు కఠినమైన ఉపవాసం ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఫలితాలుంటాయని చెప్పబడుతూ ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు బ్రాహ్మణ బ్రహ్మచారిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి రూపంగా భావించి పూజించి పులగం, క్షీరాన్నం వంటి వంటలను చేసి భోజనం పెట్టి పంచల సాపు, దక్షిణలను తాంబూలమందు ఉంచి ఇచ్చి నమస్కరించాలి. ఈ విధంగా చేయడం వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి. వీటికి తోడు ఈ రోజు శరవణభవ అనే 6 అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవడం వల్ల వంశాభివృద్ధి, విజ్ఞానాభివృద్ధి, బుద్ధి సమృద్ధి కలుగుతాయి. ఇలాంటి పండుగల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.